ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. హ్యాపీ సంక్రాంతి. ఓకే. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ సక్సెస్ గురించి మాట్లాడతాను. సో, వీడియో చేద్దాం అనుకుంటున్నాను. నేను ఫెస్టివల్ కాబట్టి చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అలాగే చూస్తారు కాబట్టి చేస్తున్నాననమాట. సో, ముఖ్యంగా మెయిన్ కంటెంట్ అనమాట. ఔట్ ఆఫ్ సిలబస్ అయితే చెప్పబోతున్నాను నేను మీకు. అసలు ఎలా సక్సెస్ అవ్వాలి? ఏంటి? వాట్ ఈస్ వాట్ అనేది మాట్లాడుకుందాం. అసలు ఈ ఈ స్టూడెంట్స్ కానీ, ఎవరైనా కానీ దేని మీద ఫోకస్ చేయాలి? సో, సక్సెస్ రావాలంటే ఏం చేయాలి? వాట్ ఈస్ వాట్? అసలు ఎట్లా? ఏంటి? మినిమమ్ బేసిక్ అనేది మీకు చెప్పబోతున్నాను. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎడ్యుకేషన్ అనేది ఉంటుంది. సరే లైఫ్‌లో జాబ్ చేయాలి, బిజినెస్ చేయాలి. సో, పేరెంట్స్‌ని బాగా చూసుకోవాలి. ఇవే కాకుండా మనం ఇంకా ఏం చేయాలి? సో, ఎడ్యుకేషన్ పరంగా మనకి డిగ్రీయో, బీటెక్కో లేకపోతే వాటెవర్ ఇట్ ఈస్ ఏదో ఒకటి మనం చేస్తాం అయిపోతుంది. సో, ఎడ్యుకేషన్ చేసేటప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సిందేంటంటే, సో, సినిమాలకెళ్తామని లవ్వు వగైరా వగైరా సంథింగ్ ఉంటది. సో, డ్రగ్స్ అని, బంక్ కొట్టడం అని ఇట్లా ఉంటాయి. సో, వీటికి అడిక్ట్ అవ్వకూడదు ఎడ్యుకేషన్ చేసేటప్పుడు. సో, అంటే చదివేటప్పుడు. సో, ఫ్రెండ్స్‌లో కూడా గుడ్ ఫ్రెండ్స్‌ని చూజ్ చేసుకోవాలి. అంటే మంచిగా ఉన్న వాళ్ళతోనే స్నేహం చేయాలి. ఓకేనా? సో, అదొకటి చెప్తాను. ఎడ్యుకేషన్‌లో ఇవి టీచర్స్‌కి రెస్పెక్ట్ ఇవ్వాలి. పేరెంట్స్‌కి రెస్పెక్ట్ ఇవ్వాలి. సో, డిసిప్లిన్ అనమాట. డిసిప్లిన్ ఉండాలి. మనం ఏం చేసినా గాని. సో, డిసిప్లిన్ ఉంటే మనకు ఆటోమేటిక్‌గా అవకాశాలనేవి ఎక్కువుంటాయి. సో, డిసిప్లిన్ అంటే వాటెవర్ ఇట్ ఈస్ మనకి రెస్పెక్ట్ ఇచ్చి ఎథిక్స్ అనేవి తెలిసి ఉండాలనమాట. సో, అవి తెలుసు. సో, నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు జాబ్ ప్లస్ బిజినెస్ అనమాట. సో, సపోజ్ అసలిప్పుడు కాంపిటీషన్ అనేది హెవీగా అయిపోయింది. అంటే పెరిగిపోయింది. సో, జాబ్ ఎట్లా? సో, డిగ్రీ చదివినా వాడు బీటెక్ చేసినా గాని జాబ్ లేకపోతే సో, వాడికి కెరీర్ అనేది లేదని జడ్జ్ చేసేస్తున్నారు. సో, మరి మనం ఏం చేయాలి? సో, జాబ్ లేకపోయినా గానీ మనం ఒక స్కిల్ అనేది నేర్చుకోవాలి. స్కిల్ అంటే ఈజ్ నథింగ్ బట్ మీకు ఎంటర్‌టైన్‌మెంట్ పరంగా అయితే ఎంటర్‌టైన్‌మెంట్ పరంగా వీడియో ఎడిటింగ్ కావచ్చు, లేకపోతే సినిమాలు కావచ్చు. సో, అట్లా డైరెక్షన్ కానీ, అట్లా కొరియోగ్రాఫర్ అని, మ్యూజిక్ డైరెక్టర్ అని అట్లా మీకు ఇంట్రెస్ట్ దేని మీద ఉంటే సో, దాంట్లోకి వెళ్ళిపోవచ్చు. ఈ జాబ్ పరంగా అనమాట. మీకు చెప్తున్నాను. బిజినెస్ అంటే మార్కెటింగ్ గురించి తెలుసుకోవాలి. మార్కెటింగ్ స్టాటిస్టిక్స్ గురించి తెలుసుకుంటాం. సో, వాటిల్లో బిజినెస్సా? జాబా? నీకు టాలెంట్ ఉంటే 2 చేయొచ్చు. ఓకేనా? సో, 2, 3 ఇయర్స్ కష్టపడతావు. నువ్వు ఏదో ఒకటి జాబ్ ముందు వస్తది. సో, బిగ్గెస్ట్ సఫరింగ్ పాయింట్ ఏంటంటే, ఎప్పటికప్పుడు దేవుడు టైమ్ ఇస్తాడు ఎవరికైనా గాని. ఆ టైమ్ వచ్చినప్పుడు వాళ్ళు ఆగరు. సో, జాబ్ కానీ, బిజినెస్ కానీ తప్పకుండా సాధిస్తారు అందరూ. సో, మెయిన్ పాయింట్ ఇక్కడ స్టూడెంట్స్ కూడా యంగ్‌స్టర్స్ అందరూ కూడా సఫర్ అవుతుంది ఏంటంటే, సో, ఒక టైమ్ వస్తది ఎవరికైనా గాని. ఈ మ్యారేజ్ అని, లేకపోతే మంచి లైఫ్ పార్ట్నర్ ఎట్లాగొట్లా సెలెక్ట్ చేసుకోవాలి అని చెప్పేసేసి వస్తది. సో, మీకిచ్చే సొల్యూషన్ నేను కొద్దిగా ఔట్ ఆఫ్ కంటెంట్ చెప్తాను. సో, ఇదేంటంటే ఎక్కువ మందికి షేర్ చేయండి. సో, లైఫ్ పార్ట్నర్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు యూత్ అంటే ఇప్పుడు కాలేజ్ అంటే లవ్వు. సో, వగైరా, వగైరా లవ్ చేయాలి. అమ్మాయి లేకపోతే నేను లేను. ఇవి ఎక్కువైపోయినాయనమాట. సో, ఒకటే చెప్తాను అమ్మాయిలైనా, అబ్బాయిలైనా 2 ముక్కల్లో తేల్చేస్తాను. సో, ఎవరైనా గాని జెన్యూన్‌గా, లాయల్‌గా ఉంటే బాయ్ అయినా కావచ్చు, గర్ల్ అయినా కావచ్చు. లాయల్‌గా ఉండి ఎవరైనా ఉన్నారంటే వాళ్ళ కోసం వెళ్ళిపోండి. పేరెంట్స్‌తో వెళ్ళిపోండి. మీరు కాదు. పేరెంట్స్‌తో చెప్పించుకోండి. పేరెంట్స్ దగ్గరికెళ్ళండి. పలానా వాడినంటే పలానాది అని చెప్పేసి మాట్లాడుకోండి. ఒక అండర్‌స్టాండింగ్‌కి రండి. అట్లా మీరు మీ మొబైల్స్ షేర్ చేసుకొని మొబైల్‌లో కాంటాక్ట్ ఉండండి. పలానా టైం నేను ఇది చేస్తున్నానని అట్లా సెట్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకోటేంటంటే సో, మనం చూజ్ చేసుకునే పర్సన్ మంచివాళ్ళా కాదా? అంటే ఈ రోజుల్లో మంచోళ్ళు దొరకాలంటే కష్టం. మాక్సిమం అందరూ సంథింగే కదా! సో, ఏదో ఒక హాబిట్ ఉంటుంది. సో, మంచోళ్ళు దొరకాలంటే బ్లాక్‌లో కూడా దొరకట్లేదు. ఓకేనా? సో, దొరికితే మీకు అందుబాటులో ఉంటే మీ పేరెంట్స్‌కి చెప్పుకోండి. ఇట్లా పలానా పలానా పర్సన్ అయితే పర్సన్. గాలైతే ఓకే. ఇట్లా మాట్లాడుకోండి. ఒక అండర్‌స్టాండింగ్‌కి రండి. ఇది నేను ఈ జాబ్ చేయగలను. తను ఈ జాబ్ చేస్తాడు. ఇట్లా ఒక అండర్‌స్టాండింగ్ మీద అయితే రండి. ఓకే. ఎడ్యుకేషన్ నాకు రాట్లేదు. యంగ్‌స్టర్స్ కూడా ఎడ్యుకేషన్ నాకు రాట్లేదు. నేను చదవలేకపోతున్నాను అనుకుంటే మానేసేయండి. పేరెంట్స్ చేత అంత డబ్బు పెట్టి చదివించాల్సిన అవసరం లేదు కదా! వాళ్ళకి కూడా. సో, ముందే చెప్పేసేయండి. ఎందుకంటే అవి మీరు బిజినెస్ పెట్టుకోవడానికి కూడా పనికొస్తాయి. నెక్స్ట్ వచ్చేసి సెలెక్ట్ బెస్ట్ లైఫ్ పార్ట్నర్ చెప్పాను కదా! సో, గుడ్ అండ్ జెన్యూన్‌గా ఉంటే చాలు మీరెళ్ళిపోండి ఒక అండర్‌స్టాండింగ్ మీద. అంతేగాని లవ్వులు అవి చేయకండి. సో, తర్వాత వాళ్ళకి వేరే వాళ్ళతో మ్యారేజ్ అయిపోతుంది. సో, మీరనుకున్న పర్సన్‌కి వేరే వాళ్ళతో మ్యారేజ్ అవుతుంది. అలాగే గర్ల్‌కి వేరే వాళ్ళతో మ్యారేజ్ అయిపోతుంది. అప్పుడు ఫీల్ అవ్వాల్సి ఉంటదనమాట. నెక్స్ట్ ఇంకోటేంటంటే సెలెక్ట్ బెస్ట్ లైఫ్ పార్ట్నర్‌లో ఇంకొక టైప్ కూడా ఉంది. అది ఎవరు చేయరులెండి. సో, అంత డేర్ ఎవరికీ లేదు. అదేంటంటే సో, దేవుడి మీద భారం ఏసేయాలి. చదివేటప్పుడు కూడా ఎవరు ఉండకూడదు. డిసిప్లిన్‌గా ఉండాలి. జాబ్ ప్లస్ బిజినెస్ చూసుకోవాలి. దేవుడి మీద భారం ఎయాలనమాట. అంటే లైఫ్ తీసుకొస్తారు. అంటే పేరెంట్స్ చేస్తారు కదా! సెర్టైన్ ఏజ్ వచ్చంగానే సో, ఓకే. పెళ్లి చేయాలి అని చెప్పేసి సంబంధాలు చూస్తారు. సో, అలా వెయిట్ చేస్తే దేవుడే బెస్ట్ లైఫ్ పార్ట్నర్‌నిచ్చే అవకాశం ఉంది. ఇంకా అంటే మొత్తం దేవుడి మీద వేయకూడదు. సో, మనం కూడా ఏంటంటే చెక్ చేసుకోవాలి. అంటే ఏంటి వాళ్ళ పాస్ట్ ఏంటి? వాళ్ళ ప్రెజెంట్ ఏంటి? వాళ్ళ ఫ్యూచర్ ఏంటి? మొత్తం కూడా మనం చెక్ చేసుకొని
చూజ్ చేసుకోవాలనమాట. అదొకటుంది. సో, రెస్పెక్ట్ పేరెంట్స్ అనమాట. ఇది కూడా మిస్ అయిపోతుందనమాట. సో, రెస్పెక్ట్ ఇవ్వట్లేదనమాట. తల్లిదండ్రులను అసలు లెక్క కూడా చేయట్లేదు. ఈ ప్రెజెంట్ జనరేషన్ ఎవరైతే యంగ్‌స్టర్స్ ఉన్నారో వాళ్ళు. సో, వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వండి. వాళ్ళే కదా అన్నీ. మనం తప్పు చేసినా, ఏం చేసినా గానీ వాళ్ళే కదా! సో, ఏది చేసినా గానీ మనల్ని పెంచారు, పెద్ద చేశారు, అలాగే చదివిపిచ్చారు. సో, మనకి బేసిక్ నీడ్స్ అనేవి తగ్గకుండా చూసుకునే వాళ్ళే కాబట్టి, సో, వాళ్ళకనేది రెస్పెక్ట్ ఇవ్వాలనమాట మినిమమ్. సో, ఈ సంక్రాంతికి ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, చాలా క్రైమ్ రేట్ అనేది పెరిగిపోయింది. సో, ఇట్లా మ్యారేజెస్ చేసుకొని, ఇట్లా సూసైడ్స్ అట్లా చేసుకోవడం, మ్యారేజ్ చేసినోళ్ళు సక్రమంగా ఉండకుండా ఒకళ్ళనొకళ్ళని ఇచ్చేసుకోవడం, వెంటనే డివోర్స్ అంటాం, ఇట్లా పెరిగిపోయినాయనమాట. అలాగే జాబ్ చేసేవాళ్ళు కానీ, ఎవరైనా గానీ స్టూడెంట్స్ కూడా మినిమమ్ ఎడ్యుకేషన్ లేకపోయినా వాళ్ళకి డిసిప్లిన్ ఉండట్లేదు. జాబ్ చేయలేకపోతున్నారు, బిజినెస్ చేయట్లేదు. ముఖ్యంగా పేరెంట్స్‌కి రెస్పెక్ట్ కూడా ఇవ్వట్లేదు. సో, వీడియో చేయడానికి మెయిన్ రీజన్ అదే. సో, అందరికీ హ్యాపీ సంక్రాంతి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎందుకంటే ఈ బేసిక్ నీడ్స్ అనేవి చెప్పాను కదా! గాడ్ మీదే భారం వేయండి. లేకపోతే ఒక అండర్‌స్టాండింగ్ పేరెంట్స్‌తో మాట్లాడుకోండి. ఎందుకంటే దీనివల్ల ప్రెజెంట్ బాగా సఫర్ అవుతున్నారు యంగ్‌స్టర్స్ అనేవాళ్ళు. సో, నేను చాలా గమనించాను. సో, దానివల్ల చేయడం అయితే జరిగిందనమాట. సూసైడ్స్ అయితే చేసుకోవద్దు. సో, ఇంకా ఈ ముందు ఈ ఛానెల్‌లో చాలా కంటెంట్ అయితే రాబోతుంది. సో, ప్రాసెసింగ్‌లో ఉన్నాయి అవి కూడా. తొందరలోనే మీ ముందుకు తీసుకొస్తాను.